వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఇక ద్వాదశ రాశులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అలాగే గురువు తృతీయంలో ఉండడం చేత చతుర్థంలో వ్యయం కలుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం డిసెంబర్ వరకు రాహుకేతువులు ఏకాదశంలో పంచమంలో ఉండడం చేస్తాం. అర్ధాష్టమ గురుదోషం ఏర్పడుతుంది. దీనికి తోడుగా ఏనాటి శని ఉంది అని, కాబట్టి ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులు మొదలవుతాయి, ఒత్తిడి ఏర్పడుతుంది, ట్రాన్స్ఫర్ లాంటివి ఉంటాయి. అలాగే నిరుద్యోగులు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ చిన్నపాటి ఉద్యోగ అవకాశం దొరికినా దానికి జాయిన్ కావాలి. అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్ లాంటివి ఉంటాయి, కానీ అసంతృప్తి అనేది ఉంటుంది. వ్యాపారంలో ఊహలు లాంటివి ఉంటాయి. రైతులకు సాధారణంగా ఉంది. రాజకీయ విషయాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. మధ్యవర్తిత్వ వ్యవహారాల్లోకి, అలాగే అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, తాకట్టు పెట్టడం లాంటివి, ముఖ్యంగా బంగారం తాకట్టు పెట్టడం లాంటివి చేయకూడదండి. సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే ఆస్తుల విషయంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు అధికంగా ఉంటాయి, కాబట్టి లిక్విడ్ క్యాష్ దగ్గర ఉంచుకోవాలి. గట్టి ప్రయత్నం చేస్తేనే కానీ వివాహాది శుభకార్యాలు సానుకూలపడవు. సంతానం పొందే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యంలో కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. విదేశీయాన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కోర్టు కేసెస్ లాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు, తగాదాలు, అపవాదులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నాలు సకాలంలో ఫలించవు. ఈ వారం మీకు కలిసి వచ్చే నంబర్స్ ఈ నెలలో ఈ సంవత్సరంలో 9, 1. అలాగే మీరు తీసుకోవలసిన ఆహారం నల్ల ఉప్పు, నల్ల మిరియాలు, సజ్జలు, అలాగే ఆకాకరకాయ. ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, అంటే మధ్యాహ్నం అంతా ఉపవాసం ఉండి రాత్రిపూట ఆహారాన్ని స్వీకరించడం. ఆంజనేయ స్వామికి శనివారం రోజు 108 ప్రదక్షిణలు చేయడం, కానీ 108 ఆకులతో తమలపాకులతో ఆకుపూజ చేయించుకోవడం శ్రేయస్కరం. తదుపరి వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఏకాదశంలో శని ఉండడం గురుబలం తగ్గుతుంది, కాబట్టి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ మిశ్రమ ఫలితాలలో ఎక్కువగా అనుకూల ఫలితాలే ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్ అనేది వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలంగా ఉంది. ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో పెట్టుబడి విషయంలో ఆలోచించి పెట్టండి. సినీ, సాహిత్య, కళారంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. రైతులకు అనుకూలంగా ఉంది. పొలిటీషియన్స్ కూడా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా నవంబర్ వరకు బాగుంటుంది. తర్వాత నుంచి ఖర్చులు పెరుగుతాయి. ఆస్తుల విషయానికి వస్తే స్థలము, గృహము కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ద్వితీయార్థంలో వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. భార్యాభర్తలు తరచూ వివాదాలు ఉంటాయి. విద్యార్థులకు కృషికి ఫలితంగా ఫలితాలు దక్కుతాయి. విదేశీ విద్యలు సానుకూలపడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. ఎవరికైతే బీపీ ఉందో వారు జాగ్రత్త వహించడం అవసరం. ఆరోగ్యం అనేది నసగా ఉండే అవకాశం ఉంది. కంటికి సంబంధించినవి, పొట్టకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడతాయి. విదేశీయాన ప్రయత్నాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డు లభించే అవకాశం ఉంది. విరోధులు ఈ కాలంలో ఎక్కువ అవుతారు. ఇక నవంబర్ వరకు ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చే అదృష్ట నంబరు 6. ఇక మీరు తీసుకోవాల్సిన ఆహారంలో లవంగాలను, నల్ల మిరియాలను చేర్చుకోవడం చాలా మంచిది. అదేవిధంగా మైసూరు పప్పుని ఎక్కువగా తినడం మంచిది, ఎర్ర మైసూరు పప్పు. ఇక మీకు ఈ సంవత్సరంలో కలిసి వచ్చే రోజులు మంగళవారం, శనివారం. కలిసి వచ్చే ఈ సంవత్సరంలో మీరు పాటించవలసిన పరిహారం మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేయండి. అదేవిధంగా మంగళవారం ఉపవాసం ఉండడం శ్రేయస్కరం. తదుపరి మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. గురుబలం అధికంగా ఉంది. డిసెంబర్ తర్వాత రాహుకేతువుల వల్ల ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి, కానీ ఈ సంవత్సరం అంతా మీకు సాధారణంగా ఉంది. జాబ్ ట్రయల్స్ చేసేవారికి ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్స్ ఉంటాయి. ఆదాయం పెంచుకునే అవకాశాలు పెరుగుతాయి. అలాగే బిజినెస్ బాగుంటుంది. రైతులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక రాజకీయ నాయకులు జాగ్రత్త వహించాలి. డిసెంబర్ తర్వాత ఇంకా జాగ్రత్త వహించాలి అండి ప్రతి ఒక్కరూ. ఆర్థికంగా ఆదాయం బాగుంటుంది. ఆస్తులు పెరుగుతాయి. రుణాలను తీరుస్తారు. కొత్త ఈఎంఐలకు శ్రీకారం చుడతారు. ఆడంబరాలకు పోయి శుభకార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రేమను పెద్దలు అంగీకరిస్తారు.
అదేవిధంగా విద్యార్థులకు మిశ్రమంగా గోచరిస్తుందండి. ఆరోగ్యం సాధారణంగా ఉంది. ఎవరైతే ఆపరేషన్ చేయించుకుంటారో వారికి ఆరోగ్యం కూడా తదుపరి బాగానే ఉంటుంది. డిసెంబర్ తర్వాత విదేశీ ప్రయాణాలు చేయడం చాలా మంచిది. ఇక కోర్టు కేసులు లాంటివి డిసెంబర్ తర్వాత చికాకు పెట్టే అవకాశాలున్నాయి. ఈ మొత్తం మీద ఈ సంవత్సరం ముందు సంవత్సరం కంటే చాలా అనుకూలంగా ఉంది. మీకు అదృష్ట సంఖ్యలు 5, 3, 8. మీరు ఆహారంలో చేర్చుకోవాల్సినవి నల్ల ఉప్పు, లవంగాలు, కుంకుమ పువ్వు, సజ్జలు. ఇక మీరు రాహుకాల దుర్గా నియమాలను పాటించడం వలన వచ్చే ఒడిదుడుకులను తగ్గించుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయము 11, రాజపూజ్యం 2, అవమానం 7, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక జాబ్ చేసే వాళ్ళు నిలకడగా ఉండాలి అండి. ప్రమోషన్స్ వస్తాయి. నిరుద్యోగ సమస్యతో బాధపడేవారు ఖచ్చితంగా జాబ్ ట్రయల్స్ చేసుకోవాలి. వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించాలి. సినీ, కళా, సాహిత్య రంగాల్లో ఉన్న వారికి అవకాశాలు చేజారే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇక రైతులకు శ్రమ అధికంగా, ఫలితం తక్కువగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తుల విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమలు వివాదాస్పదంగా మారతాయి. భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే వివాదాలు చోటు చేసుకొని డైవర్స్ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సహజంగా కానీ, వైద్య విధానంలో కానీ సంతాన ప్రయత్నాలు చేసేవారికి సఫలీకృతం అవుతాయి. ఇక డిసెంబర్ తర్వాత విదేశీయాన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇక విద్యార్థులు శ్రమిస్తే కానీ పీహెచ్డీ లాంటి ఉన్నత విద్యలను ఆర్జించలేరు. ఇక మీకు ఊపిరితిత్తులు, షుగర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు ఋతుక్రమ సమస్యలు వస్తాయి. ఇక డిసెంబర్ తర్వాత కోర్టు కేసుల్లో విజయాలు పొందే అవకాశం ఉంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. అధికారుల నుంచి, పెద్దల నుంచి ఆగ్రహానికి గురవుతారు. ఇక ఎవరైతే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ శక్తి సామర్థ్యాలు మీకు పెరుగుతాయి. తగిన రీతిలో సమాధానం చెప్పగలుగుతారు మీకు ఎదురొచ్చే శత్రువులకు. ఈ సంవత్సరం మీకు కలిసొచ్చే నంబర్స్ 2, 7, 11. అదేవిధంగా మీరు ఆహారంలో తినవలసినవి సొరకాయ, బీరకాయ, లవంగాలు, కుంకుమ పువ్వు. మంగళవారం ఉపవాసం ఉండి సంకష్టహార చతుర్థిని వ్రతాన్ని ఆచరించండి. తదుపరి సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయము 5, రాజపూజ్యం 7, అవమానం 2. అష్టమ శని సంచారం వలన గురుబలం తగ్గుతుంది. ఉద్యోగంలో ఉన్నతి కన్నా కూడా నిలకడగా ఉండిపోవడం చాలా మంచిది. మొత్తం మీద రిస్క్ అనే పదానికి దూరంగా ఉండండి. బిజినెస్ కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. నిరుద్యోగులు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక సినీ కళారంగాల వారికి గడ్డు కాలంగా ఉంది. రైతులకు సామాన్యంగా నడుస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నమ్మక ద్రోహం ఏర్పడే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది తగ్గుతుంది. డివర్స్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక వైద్య విధానం ద్వారా సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు ఇంకా సంవత్సరం వరకు వేచి చూడాలి. విద్యార్థుల్లో చురుకుదనం తగ్గుతుంది. విదేశాలకు వెళ్ళే బదులు సొంత దేశంలోనే చదువుకోవడం చాలా మంచిది అనుకుంటారు. అదేవిధంగా మీకు గొంతుకు, నడుముకు సంబంధించిన అనారోగ్యాలు వస్తాయి. పిత్రార్జిత ఆస్తులు అమ్మకుండా ఉండడానికే నిర్ణయించుకుంటారు. ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చే నెంబర్స్ 1, 4, 10. ఆహారంలో చేర్చుకోవాల్సినవి నల్ల ఉప్పు, నల్ల మిర్చి, అకారకాయ, అలాగే నేతితో తయారు చేసిన పసుపు రంగు స్వీట్లు. ఇక మంగళవారం నియమం పాటించడం, మంగళవారం 108 ప్రదక్షిణ ఆంజనేయ స్వామికి చేయడం, అలాగే గురువు చరిత్రను సప్తాపారాయణ చేయడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. గురుబలం పెరుగుతుంది. రాహుబలం తగ్గుతుంది. శుభాశుభం ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉంటాయి. నిరుద్యోగులు స్వయంకృత అపరాధం వలనే ఉద్యోగం రాకుండా ఉంటుంది, కానీ గ్రహచారం వలన అయితే కాదు. ఇక రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. రైతులకు లాభాలు ఉన్నాయి. ఇక అంతంత మాత్రంగానే ఉన్నాయి. స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. సొంత ఇంటికల్లా నెరవేరుతుంది. వస్తు వాహనాలు కొనుక్కుంటారు. సంతాన యోగం ఉంది. కాకపోతే ఈ సంవత్సరం పిల్లలతో, తోడబుట్టిన వారితో సఖ్యత తక్కువగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కూడా సాధారణంగా ఉంది. మీకు మోకాళ్ళ నొప్పులు, బరువుకు సంబంధించిన చికాకులు ఉంటాయి. ప్రతి దానికి తీవ్రంగా స్పందించకుండా ఉండడం, అదేవిధంగా ఖర్చు తక్కువ చేయడం, ఈ 2 జాగ్రత్తలు వహించుకుంటే చాలా బాగుంది అండి మీకు. ఇక గురుబలం ఉండడం చేత కుటుంబంలో విషయాల్లో కాస్త చికాకులు ఏర్పడతాయి. అయినా కూడా గురుబలంతో వాటిని తగ్గించుకోగలుగుతారు. ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చే సంఖ్య 5. ఆహారంలో చేర్చుకోవలసినవి సజ్జలు, లవంగాలు, అకాకరకాయ. ఇక శని దృష్టి ఉండడం వలన మీరు మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేయడం చాలా ఉత్తమం. ఇక తదుపరి
తులారాశి అండి. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఇక ఈ సంవత్సరం డిసెంబర్లో రాహుకేతువులు అలాగే అర్ధాష్టమ రాహుకేతువుల వలన అంత అనుకూలమైన ఫలితాలు లేవు అండి. ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. అర్ధాష్టమ రాహు దోషం ఏర్పడుతుంది. కాకపోతే అనుకూల ఫలితాలు డిసెంబర్ వరకు ఉన్నాయి. శని యోగిస్తున్నాడు. ఉద్యోగంలో ప్రమోషన్స్, స్ట్రెస్ అధికంగా ఉంటాయి. అదేవిధంగా సినీ, కళా, సాహిత్య రంగాల్లో అనుకూలం ఉంది. వ్యవసాయదారులకు 2 పంటలు లాభదాయకంగా ఉంటాయి. రుణాలు ఇవ్వగలుగుతారు. ఆస్తులు కొనుగోలు చేయగలుగుతారు. శుభకార్యాలకు వెండి, బంగారు పెట్టుబడులు పెట్టగలుగుతారు. విద్యార్థులకు కాస్త చికాగ్గా ఉంది కాబట్టి చురుగ్గా ఉంటారు. అలాగే ఏకాగ్రతగా చదువుకోగలుగుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు డిసెంబర్ తర్వాత అనుకూలంగా ఉన్నాయి. బంధువులతో పొరపత్యం అనేది కాస్త లోపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన అనేది ఉంటుంది. మొక్కులు నెరవేర్చుకోగలుగుతారు. శత్రుబలం తగ్గుతుంది. అలాగే మీరు వాహన మరమ్మతులు లాంటి విషయంలో శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 6. ఇక మీరు తీసుకోవాల్సిన ఆహారం సొరకాయ, బీరకాయ, కుంకుమ పువ్వు, నేతి, పసుపు కలర్ మిఠాయిలు, నేతితో చేసినవి. గురుబలం పెరగడం కోసం గురు చరిత్ర సప్తాహ పారాయణ చేయడం, అలాగే ప్రతి గురువారము కూడా 108 ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. అదేవిధంగా అర్ధాష్టమ రాహు వలన రాహుకల దీపాన్ని పెట్టడం, దశమంలో కేతువు ఉండడం వలన విఘ్నేశ్వరుని పూజ చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. రాజపూజ్యం 2, అవమానం 6గా ఉంది. అర్ధాష్టమ రాహు వలన డిసెంబర్ నుంచి అంత అనుకూలంగా లేదు. గురుబలం కూడా చాలా తగ్గుతుంది. విద్యార్థులకు అంతగా అనుకూలంగా కనిపించట్లేదండి. జాబ్లో స్ట్రెస్ ఉంటుంది కాబట్టి మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. వ్యాపారవేత్తలకు సాధారణంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో లాభ నష్టాలు సమానంగా అనిపిస్తున్నాయి. సినీ, కళా, సాహిత్య రంగాల వారికి అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు కూడా అనువైన సమయం. రైతులకు 2వ పంటలో ఖర్చులు అధికం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ లాంటివి, కొనుగోలు లాంటివి చేస్తుంటారు. వాహన మార్పులు ఒకదాని తర్వాత ఒకటి మారుస్తుంటారు. వివాహాది శుభకార్యాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రేమ వివాహాలు చేసుకుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. ఆరోగ్యపరంగా చికాకులు ఉన్నాయి. విదేశీయాన ప్రయత్నాలు సానుకూలంగా ఉన్నాయి. కుటుంబ సమస్యలను నేర్పుగా పరిష్కరించుకోగలుగుతారు. సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్యలు 9, 5, 8. ఇష్టమైన ఆహారాన్ని ఏం స్వీకరించాలంటే ఎర్ర మసూరి పప్పు, లవంగం, అలాగే బీరకాయ, సొరకాయలను ఆహారంలో చేర్చుకోవాలి. ఆధ్యాత్మిక పరిహారాలు, మంగళవార నియమాన్ని పాటించడం, అలాగే ఏ కష్టం వచ్చినా కూడా తిరుమల తిరుపతి దేవునికి మొక్కుకొని ఆపద గట్టెక్కి తర్వాత మొక్కు చెల్లింపుకోవాలి. తదుపరి ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయము 11, రాజపూజ్యం 11, అవమానం 6, అర్ధాష్టమ శని, గురుబలం తక్కువగా ఉంది. అదేవిధంగా డిసెంబర్ తర్వాత రాహుబలం కూడా తగ్గుతుంది. ఉద్యోగపరంగా మార్పులు, ఒత్తిడి పెరుగుతుంది. అలాగే మీకు ఈ సంవత్సరంలో ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంది. సినీ, కళా, సాహిత్య రంగాల వారికి అనుకూలం. రైతులకు సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక చికాకులు పెరుగుతాయి. అప్పు ఇవ్వడం, తీసుకోవడం, తాకట్టుకు దూరంగా ఉండడం చాలా మంచిది. శుభకార్యాలు ఆడంబరంగా నిర్వహిస్తారు. అలాగే మాట పట్టింపులు ఉంటాయి. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో యావరేజ్గా ఉంది. విదేశీల్లో విద్యాభ్యాసం చదువుకోవడానికి అనుకూలంగా ఉంది. అలాగే కాళ్ళ నొప్పులు, నిద్రలేమి సమస్యతో బాధపడతారు. కోర్టు కేసెస్ లాంటివి సానుకూలంగా ఉన్నాయి. సావాస దోషాల వలన వ్యసనాలకు, ఈజీ మనీకి అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రిస్క్కు చాలా దూరంగా ఉండండి. ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చే సంఖ్యలు 3, 8, 9. నల్ల ఉప్పు, నల్ల మిరియాలు, అకాకరికాయ, నేతి మిఠాయిలు మీరు ఆహారంలో స్వీకరించాలి. మంగళవారం ఉపవాసం ఉండడం, గురుచరిత్ర పారాయణ చేయడం, నవగ్రహాలలో గురువుకు 108 ప్రదక్షిణలు చేసి దీపాన్ని వెలిగించడం, అలాగే శనికి కూడా 108 ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. శని దోషం తగ్గడం కోసం ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేసి ఆకుపూజ చేయించుకోండి. ఇక తదుపరి మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయము 8, రాజపూజ్యం 7, అవమానం 2, గురుబలం అధికంగా ఉంది. ద్వితీయార్థంలో జాగ్రత్త వహించాలి. కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. పెట్టుబడులు విషయాల్లో రొటేషన్స్ అనుకూలంగా ఉంది. సినీ, కళా, సాహిత్య రంగాల వారికి అనుకూలంగా ఉంది. రైతులకు ద్వితీయార్థంలో పంట అనుకూలంగా ఉంది. అదేవిధంగా కుజస్తంభన ప్రతికూలంగా ఉంది. వృత్తి వ్యాపారంలో సానుకూలత ఉంది. ద్వితీయార్థంలో జాగ్రత్త వహించండి. సినీ, సాహిత్య రంగాల వారికి అనుకూలత ఉంది. ఆర్థిక ఒడిదుడుకులు కాస్త తగ్గుముఖం పడతాయి. సొంత ఇల్లు, వాహనం, భూమి కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. భార్యాభర్తలు డిసెంబర్ తర్వాత
గొడవలు అధికంగా అవుతాయి. సంతాన యోగం ఉంది. చికాకులు పెరుగుతాయి. ఆశించిన ఫలితాలు మాత్రం మీకు లభించవు. పాత అనారోగ్య సమస్యలు మళ్ళీ తిరగబడతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు, తలనొప్పి, గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడతారు. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. విదేశీ ప్రయాణాలు సానుకూలంగా ఉన్నాయి. మానసిక ఒత్తిడి అధికంగా అవుతుంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్కు దూరంగా ఉండడం మంచిదే. మొత్తానికి ఈ సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా ఉంది. ద్వితీయార్థం అంత అనుకూలంగా లేదు. అదృష్ట సంఖ్యలు 4, 8. ఆహారంలో సొరకాయ, బీరకాయ, లవంగం, కుంకుమ పువ్వు చేర్చుకోవడం చాలా మంచిది. మంగళవారం ఉపవాసం ఉండడం, గురువారం మొలకెత్తిన గింజలను ఆవుకు తినిపించడం, అలాగే శనివారం రోజు ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేయడం లేదా 108 ఆకులతో పూజ చేయించుకోవడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఏలినాటి శని కారణంగా గురుబలం తగ్గుతుంది. ఏలినాటి శని, గురుబలం తగ్గడం, అలాగే రాహువు వలన ఒడిదుడుకులు అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవడం అంత మంచిది కాదు. నిరుద్యోగులు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ, కళ, సాహిత్య రంగాల వారికి అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. రైతులకు సాధారణంగా ఉంది. ఆర్థిక విషయాలు అంత అనుకూలంగా లేవు. ఇల్లు మారే అవకాశాలు ఉన్నాయి. క్రయ విక్రయాల్లో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక వ్యక్తిగత జాతకాన్ని చూసి నిర్ణయాలు తీసుకోండి. ఇక ప్రేమలు వివాదాస్పదం అవుతాయి. డిసెంబర్ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. సంతానం వలన ఒత్తిళ్లకు గురే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి జూన్ తర్వాత అనుకూలంగా ఉంది. మొత్తానికి ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా చూసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యం తరచూ ఇబ్బందుల పాలవుతుంది కాబట్టి హెల్త్ కేర్ అనేది తీసుకోవాలి. ఇక విదేశీయాన ప్రయత్నాలు డిసెంబర్ తర్వాత బాగున్నాయి. స్థల మార్పు చేసుకుంటారు. కోర్టు కేసు విషయాలు అంత అనుకూలం లేవు. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవాలి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో తప్ప అందరికీ మీ పైన మంచి పేరు ఉంటుంది. ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చే సంఖ్యలు 8, 2, 3, 7. ఆహారంలో తీసుకోవాల్సినవి నల్ల ఉప్పు, నల్ల మిరియాలు, సజ్జలు, కాకరకాయ, అలాగే కుంకుమ పువ్వు. ఇక శ్రీ గురు చరిత్ర పారాయణ చేయడం వారానికి ఒకసారి. అదేవిధంగా మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేయడం, ఆకు పూజ చేయించుకోవడం చాలా మంచిది. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 15, రాజపూజ్యం 7, అవమానం 2. అదేవిధంగా పంచమంలో గురువు ఉండడం వలన గురుబలం అధికంగా ఉంది. ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. ఉద్యోగం విషయంలో అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం ద్వితీయంలో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. సినీ, కళ, సాహిత్య రంగాలకు అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే సమయానికి మనీ అనేది అందకుండా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులు శ్రమ పడితే కానీ ఫలితాలు ఉండవు అన్నమాట. ఇక భార్యాభర్తల మధ్య తగాదాలు తగ్గిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. అదేవిధంగా తల, గొంతు, పాదాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చే సంఖ్య 7. నల్ల ఉప్పు, నల్ల మిరియాలు, కాకరకాయ, సజ్జలను ఆహారంలో చేర్చుకోండి. అదేవిధంగా చండీ హోమం, రుద్ర హోమాన్ని జరిపించుకోవడం, ఆంజనేయ స్వామికి శనివారం, మంగళవారం 108 ప్రదక్షిణలు చేయడం లేదా ఆకుపూజ చేయించుకోవడం చాలా మంచిది. ఇవి శ్రీ పరాభవ నామ సంవత్సర రాశి ఫలాలు అండి. ఈ సంవత్సరం ఎలా ఉంది, మీ రాశి ఏంటి అనేది చూసుకొని పరిహారాలను పాటించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.